పరిమాణాలు ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలు జరిగించే విశ్వాసం ఉంది. కొంతమంది విశ్వాసం అయితే కొండల్ని కూడా పెకలించిద్దట. కొండల్ని కూడా పెకలించిద్దట. ఓ ప్రాంతంలో చిన్న పరిచర్య జరుగుతుంది. దైవజనుడు కొండ ప్రాంతంలో వాళ్ళకి కొద్ది భూమి మాత్రమే ఉంది. ఆ కొండ ప్రాంతం ఉంది కానీ అది అక్కడి నుంచి తొలగించి ఫ్లాట్ అయితే ఇంకా విశాలంగా మందిరం కట్టడానికి పరిచర్య జరిగించడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేమో కొండ అయిపోయింది. వేళ కిందనే ఉంది కానీ అది కొండ అయిపోయింది. సరే, సంఘంతో చెప్పాడు, ఈ కొండను దేవుడు పెకలించినట్లు మనం ప్రార్థన చేద్దాం అన్నాడు. సంఘం బెత్తరిపోయారు. ఏం పాస్టర్ గారు అన్న. అవును బిడ్డలారా, ఈ కొండను దేవుడు పెకలించి తీసివేయాలని మనం ప్రార్థన చేద్దాం అంటే సహజంగా ఏమనుకుంటారండి, పక్కన కొండను చూపించి పెద్ద కొండ అనుకుందాం, దాన్ని చూపించి ఇది దేవుడు తీసివేయాలి ప్రార్థన చేయండి అంటే విశ్వాసులకి ధైర్యం జరిపోయిద్దా? అసలు విశ్వాసులకి విశ్వాసం ఉంటుందా? మామూలుగానే ఉండదా? పేరుకే విశ్వాసులు కానీ అంత విశ్వాసం ఉండదుగా. ఏమయ్యా ఉంటుందా? పేరుకే విశ్వాసులు కానీ విశ్వాసులు అంత విశ్వాసం ఉంటుందా? అంత విశ్వాసం ఉంటే కలవరంలో ఎందుకు బతుకుతారు? ఆందోళనలో ఎందుకు బతుకుతారు? ఆవేదనలో ఎందుకు బతుకుతారు? పిరికితనంలో, భయంలో, నిరాశలో, నిస్పృహలో, కృంగుబాటులో ఎందుకు బతుకుతారు? మళ్ళీ పేరుకి విశ్వాసులు. విశ్వాసులు అనే వాళ్ళలో నిజంగా విశ్వాసం అనేది ఏడిస్తే కలవరాల్లో బతకరు, కృంగుబాటులో, ఆవేదనలో, ఆక్రందనలో బ్రతకరు. ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారు, దేవుని యందు విశ్వాసం గలవారు కనుక విశ్వాసం ఎప్పుడైతే హృదయంలో సమృద్ధిగా ఉంటుందో కలవరం ఆ మధ్యలో కనపడదు, ఆందోళన, దడ, ఆయాసాల మధ్యలో కనపడవు. అవన్నీ మనలో కనపడుతున్నాయి అంటే విశ్వాసం పర్సెంటేజ్ బాగా డౌన్ అయిపోయిందని అర్థం. రక్తహీనత వస్తే మొహం పాలిపోయినట్టు విశ్వాస పర్సెంటేజ్ బాగా డౌన్ అయిందంటే రుజువు ఏంటంటే మనలో ఆందోళన, టెన్షను, ప్రెజరు, ఒత్తిడి పెరిగిపోయి ప్రశాంతత పోగొట్టుకుంటాం. ప్రశాంతత పోయింది అంటే అర్థమైంది, ప్రశాంతత కాదు, ముందు విశ్వాసం పోయిందని అర్థం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను చెప్పినప్పుడు బాగానే తలూపుతారు, మళ్ళీ ఇక్కడి నుంచి దాటంగానే మళ్ళా ఏమైద్దో ఏమో, ఏమైద్దో ఏమో, ఈ దడవలతో చచ్చిపోతున్నాను నేను అన్యాయంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అరేతి, నువ్వు దేవుని యందలి విశ్వాసం కలిగిన వ్యక్తివి. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని అద్భుతాలు కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. విశ్వాసులకి ఆ మొక్క చెప్పాడు ఆయన, ఈ కొండ మనకి మందే కానీ అడ్డుమండగా ఉంది, దీన్ని తీసేయాలి, ప్రార్థన చేద్దామని. అందరూ ఒకళ్ళు చూసుకున్నారు. కొండ అంట లేచిపోయిద్దంట, మనం ప్రార్థన చేయాలంట. ఏందోనమ్మా మన పాస్టర్ గారు మరీ ఏదో మానసిక రోగిగా మారిపోతున్నాడు. కొండ లేచిపోవటం ఏంది మరీ విడ్డూరంగా పోతే, విచిత్రంగా ఆగిపోతే. ఏమోనమ్మా ఆయన వ్యవహారం అంతా ఎంత ఉంటుందని ఇంకో నాకు సౌజన్యంగానే ఉందమ్మా. కొండ లేచిపోవటం ఏంది? కొండ లేచిపోవాలంట, ఫ్లాట్ అవ్వాలంట, మనం మందిరం కట్టాలంట. ఏముందో సరే లేలే, అంతగా కొండలు ఎగితే లేచిద్ది ఆయన ప్రార్థన చేస్తే, నా వల్ల అయితే కాదు. స్తోత్రం. ఆయన చేసుకుంటాడులే. సరే ఆయన అన్నప్పుడు మనం కూడా ఏకీభవిద్దాం, ఆమె అందాం, ఏమైంది ఇప్పుడు, మనం పైసలు ఇచ్చేదేం కాదుగా అని అట్లా ఏదో మనసులో అట్లా అనుకొని ఆయన ప్రార్థన చేద్దాం, చేతులు చూపి, ఇప్పుడు చెట్లకి వెళ్ళి చూపించినట్టు చూపించండి. ఎంత లేదు, పెద్ద మొత్తం కాదు, కోట్లలో ఉంటుంది, పెద్ద ఎక్కువేం కాదు. చూపించండి. మరి దించారేంది? అందదు మన చేతికి, అందదు అది. ఎవడో ఇంత చేసినోడు అది చేయడు, కనీసం దీన్ని చూసినా చూడండి. ఓ యేసు నామములో ఓడు ఆమేన్. అది మనకి దేవుడు అనుగ్రహించిన గాక. ఇచ్చినందుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడు అది కోట్లు అనేసరికి ముందు కోట్లు వీడేమో కదిలి తప్పులు అంటాడు, కోట్లు అంట ఏడొచ్చింది అనుకోవచ్చు కొంతమంది. లేకపోతే లేదు లేదు ఇంత చేసినోడు అది చేయడం అయింది, లెక్క లేకుండా చేస్తాడని దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు. పాపం పాస్టర్ గారు చెప్పాడు, ప్రార్థన చేస్తున్నాడు.
విశ్వాసులకేం విచిత్రం. ఆ ప్రార్థన ఈ కొండ యేసు నామంలో తొలగించబడింది కాకన్నప్పుడల్లా లేచి ముసుగులు తీసి ఒకళ్ళు మొదలు చూసి మరి చిత్రం కాదు. ఏందమ్మా తాడోకి ఇదే ప్రార్థన చేస్తాడు, కొండెట్టబోయిద్ది అసలు. ఏమోలే ఆయన చేస్తాను మెలకని ఊరుకో, నువ్వు కూడా స్తోత్రం ఆమె అనుకో. భలే ఉంటాయి విశ్వాసుల మాటలు. వాళ్ళలో కూర్చొని వినాలి అసలు, భలే క్యాబినెట్ ఉంటుంది. మొత్తం మీద ప్రార్థన చేస్తున్నాడు. చేసినప్పుడల్లా వాళ్ళు ముసుగులు తీసి చూసుకునే ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఆయన గతి లేక గత్యంతరం లేక ఆయనతో ఏకీభవించకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు కనుక ఆమెన్, అవును తండ్రి, అవును ఆయన యేసు నామములో తొలగిపోవును కాకుండా ఆమెన్ అన్న గట్టిగా అంటారు. చివరిగా ఓ రోజు మందిరం ముందుకు 4-5 కార్లు వచ్చి ఆగినాయి. బాగా సౌండ్ అనమాట, పెద్దోళ్ళు కార్లు వచ్చి ఆగినాయి. అవండి ఈయన ఏడున్నాడంటే లోపల ఉన్నాడా, ఆ పిల్లవాడిని కొంచెం మాట్లాడాలి. కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు. వచ్చాడు బయటికి. సార్ ఇది మీ కిందనే ఉందంట కదా ఈ కొండ, ఇందులో ఎక్కువ శాతం మట్టి ఉంది, కొన్ని రాళ్ళు ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇస్తే ఈ మట్టి మేము ఫలానా పని చేస్తున్నాం అండి ఫలానా దగ్గర, ఇది మొత్తం అవసరం అయింది, మేము తోలుకుంటాం. పొట్టిగా కాదు సార్, మీకు ఎంతో కొంత పైసలు ఇస్తాం సార్, మీరు ఈ అమౌంట్ చెబితే ఇస్తాం మీకు, ఈ మొత్తం మేము తోలుకుంటాం సార్ అన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల విశ్వాసులకి వెళ్ళి చూశాడు. వాళ్ళు ఏమన్నారు, కొండ లెగిసిపోవాలి ఏందో. ఓకే, అందుకోసమే కదా వీళ్ళు మనసులో అనుకొని ఆ కొండ మాకు కావాలి కదా అండి. ఏం చేసుకుంటాడు, లేదు సార్ మాకు ఈ మట్టి చాలా అవసరం అయింది, మీరు కావాలంటే అంత అమౌంట్ చెబితే మేము అమౌంట్ ఇస్తాం సార్, మొత్తం తోలుకుంటాం సార్, అర్థం చేసుకోండి, ఈ మధ్యలో ఎక్కడ మట్టి లేదు సార్, మాకు ఇదే దిక్కు అయిపోయింది, ప్లీజ్ సార్. ఒక రేటు మాట్లాడుకున్నారు. ఇక దిగిన బళ్ళనే దిగిన ఒక పక్క నుంచి తోడి కొద్ది రోజుల్లో నేలమట్టం చేశారు దాన్ని. శుభ్రంగా మొత్తం బళ్ళు తోలుకొని వాళ్ళకి అడ్డుబండగా ఉన్న ఆ పెద్ద కొండ, ఆ దెబ్బ మొత్తం ఏం చేసి ప్లాట్ చేసి పడేశారు. ఇప్పుడు చూడండి, కొండ పోతే చాలు అనుకున్నారు, కొండ పోవటమే కాకుండా మందిరం కట్టడానికి డబ్బులు కూడా ఇచ్చిపోయింది.